ప్రొద్దుటూరులో తాను ఓడిపోవడానికి కారణం మందుబాబులే అంటూ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. కడప వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అప్పుడు ఇప్పుడు మద్యం ఒకే రేటు ఉన్నాయని, నాణ్యత కూడా అదే విధంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. మందుబాబుల బలహీనతలు రెచ్చగొట్టి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో మందుబాబులు రెచ్చగొట్టి చంద్రబాబు లబ్ధి పొందారని పేర్కొన్నారు. ఎన్నికలు అయ్యాక మద్యం ధరలు తగ్గిస్తామని మోసం చేశారంటూ ఆగ్రహించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం పాలసీ మీద ఆయన ప్రవర్తించడం ఏ విధంగా ఉంది అని మీకు చెప్పడం కోసం ప్రత్యక్షంగా ఈ బాటలు కూడా మేము ముందు ఉంచిన నేను గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి. మొట్టమొదటి మాట ఒక్కసారి మీరు చూడండి. ఇది 230 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 230, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా 230. 8 PM విస్కీ. ఇది అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ, కొద్దిగా కాస్ట్లీ, కొద్దిగా డబ్బులు లెవెల్ దాగే విస్కీ. అప్పుడు 360 రూపాయలే, ఇప్పుడు 360 రూపాయలే. బీర్ ఇది SNG 10,000 గోల్డ్ అంట బీర్. అప్పుడు 210 రూపాయలే, ఇప్పుడు 210 రూపాయలే. ఇది కింగ్ ఫిషర్ బీర్ ఫేమస్. అప్పుడు 220, ఇప్పుడు 220. ఈ మందు తాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు ఏం చెప్పినాడు. ఇది నాసిరకము, నాణ్యత లేనిది విషం అన్నాడు. ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు. ఇప్పుడు ఇది నాసిరకం కాదు, నాణ్యతనా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం. ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుందే? ఇది అమృతమవుతుందే? ధరలు తగ్గించకపోతే అదే బ్రాండే, అదే బాటలే, అదే డిస్టరీనే, అదే కంపెనీనే. మారింది ఏంటంటే తాగేవాడు మారలే, బాటలు మారలే. మారిందల్లా ఒకటే, ఇచ్చే చెయ్యి మారింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రైవేటు వ్యక్తి ఇస్తున్నారు. ఇంత